మొన్నటి వరకు ఎరువుల కోసం రైతుల క్యూ లైన్లు వారిని కంట్రోల్ చేయడానికి పోలీసుల మోహరింపు చూసాం. కానీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా పోలీసుల సమక్షంలో జరుగుతోంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వినియోగదారులు భారీగా తరలివచ్చారు. అయితే స్టాక్ తక్కువగా ఉంది. 3 నెలలుగా గ్యాస్ సిలిండర్ తీసుకోని వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఏజెన్సీ చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు ఆందోళన చేయడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నారాయణఖేడ్ గ్యాస్ ఏజెన్సీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నారు. వంట గ్యాస్ సిలిండర్ల సంక్షోభం వేళ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలోని ఒక షాప్లో అక్రమంగా నిల్వ ఉంచిన 41 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు పోలీసులు. అక్రమ మార్గంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభాన్ని క్యాష్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడే గ్యాస్ సిలిండర్లను అక్రమ మార్గంలో అధిక ధరకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మనం ఎక్కడైనా డొమెస్టిక్ సిలిండర్లు ఉంటే వాటిని కమర్షియల్ కు వాడుతున్నట్లయినా, అదే విధంగా కమర్షియల్ సిలిండర్లు వితౌట్ పర్మిషన్ తో వాడుతున్నట్టయినా, లేదా ఒక గ్యాస్ సిలిండర్ నుంచి ఇంకొక గ్యాస్ కి అక్రమంగా వితౌట్ ఏ పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ గ్యాస్ ఫిల్అప్ చేస్తున్నా, దీని మీద మనం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్టర్డే కూడా మనం ఒక కేసు బుక్ చేయడం జరిగింది.